చెప్పుకునేదేమీ లేక గదే సొల్లు పురాణం. ఇప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గివే పిచ్చి మాటలు మాట్లాడి అబద్ధాలు గోబల్స్ ప్రచారం చేసి ప్రజల్లోకి పోయినావు. ముఖ్యమంత్రి అయిన 3 ఏళ్ల తర్వాత కూడా గవే చిల్లర మాటలు గోబల్స్ ప్రచారం. ఇవాళ నువ్వు ఏం మాట్లాడినావు సంగారెడ్డిలా? ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇలా ముఖ్యమంత్రి ఆయన ఉపన్యాసము 4 గంటల 20 నిమిషాలకు ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 420 హామీలు, రేవంత్ రెడ్డి ప్రసంగంలో 420 అబద్ధాలు. 420కి ప్రసంగాన్ని స్టార్ట్ చేసిండు, అన్ని 420 మాటలే, 420 మాటలు మాట్లాడిండు. ఆనాడేమో 420 హామీలు, ఇవాళ 4 గంటల 20 నిమిషాలకు ప్రసంగాన్ని ప్రారంభించిండు, అన్ని 420 మాటలు మాట్లాడిండు. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో కేసీఆర్ గారు 15 ఆగస్టు ఏదన్నా మాట్లాడితే అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, పెట్టుబడుల గురించి, సాగునీరు గురించి, విద్యుత్ రంగంలో ప్రగతి గురించి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడుతుండే. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అన్ని అబద్ధాలు, అరాచకాలు, సొల్లు మాటలు, రోత మాటలు, చిల్లర మాటలు. ఒక్కటన్నా ప్రజల గురించో, జిల్లా గురించో, రాష్ట్రం గురించో, అభివృద్ధి గురించో మాట్లాడినావా? ఇన్ఫ్యాక్ట్ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఇలాంటి మాటలు మాట్లాడడానికి నేను చింతిస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి మాట్లాడింది కనుక తప్పనిసరి పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాను. స్వాతంత్ర దినోత్సవం రోజు నేను కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, కానీ రికార్డులు తప్పుపోకూడదు, ఆయన మాటలు సరిచేయాలనే ఉద్దేశంతో నిజాలు చెప్పడానికి నేను ఇలా మాట్లాడవలసినటువంటి పరిస్థితి. నువ్వు ఇవాళ మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డికి వచ్చినావు. ఒక్క మాట ఉమ్మడి మెదక్ జిల్లా గురించో, ఈ ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించో, సంగారెడ్డి గురించో మాట్లాడినావా? సంగారెడ్డికి ఒక్క రూపాయి హామీ అన్న కొత్తగా ఇచ్చినావా? సంగారెడ్డికి వస్తే ఇలా మీ తప్పిదం వల్ల, నీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నీ చేతగాంతనం వల్ల సింగూరు ఖాళీ చేసినావు. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, కామారెడ్డి జిల్లాకు మంచినీళ్ళు లేవు. ఇవాళ నారాయణఖేడ్లో 2 రోజులకు ఒకసారి నల్ల వస్తుంది. కరువు కాలంలో కూడా, ఎండాకాలంలో కేసీఆర్ గారు నారాయణఖేడ్లోని తండాకు రాష్ట్రం మొత్తం కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తే నువ్వు సింగూరు రిపేర్ చేస్తా అని ఖాళీ చేసినావు. పోనీ రిపేర్ అయినా చేసినావు అంటే రిపేర్ కూడా చేయలే. ఇవాళ సింగూరులో నీళ్లు లేక సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నల్ల వస్తున్నది. ప్రత్యామ్నాయం ఏదైనా మాట్లాడతావేమో, మరి ఆ ప్రజలకు మంచినీళ్ళ కోసం ఏమైనా ట్యాంకర్లు పెడతావా, బోర్లు వేస్తావా, మోటార్లు పెడతావా? ప్రతిరోజు నల్ల నీళ్ళు రావడానికి ఏం చేస్తావు? ఓ మాట చెప్తావేమో అనుకుంటే దాని గురించి మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఆనాడు కేసీఆర్ గారు సంగారెడ్డి జిల్లా బాగుపడాలి, సంగారెడ్డి జిల్లాకు సాగునీరు ఇయ్యాలని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టును ప్రారంభిస్తే నీ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో మూలకు పడేసినావు దాన్ని. కనీసం ఇవాళ జిల్లాకు వచ్చినావు, ఆ సంగమేశ్వర, బసవేశ్వర పనులు చేయిస్తా, ఏడాదిలో నీళ్ళు ఇస్తా, 2 ఏళ్లకు నీళ్ళు ఇస్తా అని చెప్తావేమో అంటే సంగమేశ్వర గురించి మాట్లాడలే, కానీ సొల్లు మాటలు మాత్రం మాట్లాడిండు. ఆ సంగారెడ్డి జిల్లాలో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించిన ప్రాజెక్టుల గురించి ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పలే. గతంలో ఏడాది కింద జైరాబాద్కి వచ్చిండు, ఆడ కూడా బసవేశ్వరుడి విగ్రహం మేమే పెడితే దాని రిబ్బన్ కటింగ్కి వచ్చిండు. ఈయన పెట్టింది కూడా కాదు అది. ఆ జహీరాబాద్కి వచ్చినప్పుడు 1 మాటలు చెప్పిండు. ఒక్కటన్నా అమలైందా? నువ్వు వచ్చింది ఏడాది అయింది, నువ్వు జహీరాబాద్కి వచ్చి చెప్పిపోయి ఒక్క మాటనన్నా అమలైందా? నీకు నీళ్లు లేక, మంచినీళ్లు రాక గోసపడుతున్న సంగారెడ్డి జిల్లా ప్రజలు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు నీకు గుర్తురారా? ఇలా సంగారెడ్డి ప్రాంతంలో నువ్వు చేసింది ఏంది ఒక్కటి చెప్పు నాకు. నీ ప్రభుత్వం వచ్చినాక మేము పెట్టిన మెడికల్ కాలేజో, మేము పెట్టిన నర్సింగ్ కాలేజో, మేము కట్టిన దవాఖానలో, మేము చేసిన రోడ్లు తప్ప ఇవాళ నరక యాతన
మోచేతు లోతు గుంతలతో సంగారెడ్డి, నారాయణ ఖేడ్, అందోల్, జైరాబాద్ ప్రాంత ప్రజలు పడుతున్న బాధలు మాట్లాడినవా? నువ్వు వచ్చిన 3 ఏళ్లల్లా 1 కిలోమీటర్ రోడ్ వేసినవా సంగారెడ్డి జిల్లాల? మా హయాంలో మంజూరై టెండర్లైన పనులు కూడా జరుగుతలేవు. ముఖ్యమంత్రిగా జిల్లాకు వస్తే దాని గురించి ఒక మాట మాట్లాడవా? అన్ని పచ్చి అబద్ధాలు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే బీఆర్ఎస్ అంటారు. సిగ్గుందా మాట్లాడనీకి? ఇప్పటికి అసెంబ్లీలో చెప్పినాం. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడిగితే అసెంబ్లీలో సమాధానం చెప్పిండు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చారు. 20,69,033 మంది లబ్ధి పొందారు కొత్త రేషన్ కార్డులతోనని అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్తాడు. బజారు భాషలో అబద్ధాలు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడతారు. నోరా మోరా? అసెంబ్లీలో చెప్పేది ఒకటి, పబ్లిక్ మీటింగ్లో చెప్పేది ఒకటి ఉంటుందా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము అని అసెంబ్లీలో నువ్వే చెప్తావు, సంగారెడ్డి మీటింగ్లో ఇయ్యలేదని చెప్తావు. అసలు పేదల గురించి ఆలోచించింది కేసీఆర్. నాటి కాంగ్రెస్ ప్రభుత్వము మనిషికి 4 కిలోల బియ్యమే అన్నది. ప్రతి కుటుంబానికి 20 కిలోల సీలింగ్ పెట్టింది ఆ రోజు. కేసీఆర్ గారు వచ్చినాక 4 కిలోలను 6 కిలోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సీలింగ్ ఎత్తేసి ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ 4 కిలోలు 20 కిలోల సీలింగ్ ఎత్తేసి మనిషికి 6 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది నీకు తెలిసినా తెలియనట్టు నటిస్తావు. నిరుద్యోగుల గురించి సిగ్గు లేకుండా మాట్లాడిండు. అసెంబ్లీలో నేనే ప్రశ్న అడిగినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అని అడిగితే 16,000 అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు. ఇవాళ సంగారెడ్డిలో ఏం చెప్తున్నావు? 70,000 ఉద్యోగాలు ఇచ్చిన. మనిషికైతే మాట, పశువుకైతే దెబ్బ అంటారు. నీకు ఎట్లా చెప్పాలో నాకైతే అర్థమవుతలేదు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. నిరుద్యోగ యువతకు తెలుసు కదా నువ్వు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావో. అసెంబ్లీలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు 16,000 నువ్వే చెప్పినావు. ఐఎమ్ రెడీ. నేను ఛాలెంజ్ చేస్తున్నా. అసెంబ్లీ ఆన్సర్ నా దగ్గర ఉంది, చూపిమంటే చూపిస్తా. నువ్వు 70,000 ఎట్లా చెప్తావు? ఆ పరీక్షలకు, ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్, కాగితాలు పంచింది మాత్రమే నువ్వు. నీ ప్రభుత్వం నువ్వు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసినావు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చినావు. నీ మాట నమ్మరని రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మాట ఇచ్చినావు. రాహుల్ గాంధీ పత్తలేడు, నువ్వు మాట్లాడవు, పోలీసు వాళ్ళని పెట్టుకొని తిరుగుతావు. ఏది నీ 2 లక్షల ఉద్యోగాలు? ఒక ఏడాదిలో ఇస్తాను, 3 ఏళ్ళు అయినా 16,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే నువ్వు. ఇంకా నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. క్షమాపణ చెప్పు నిరుద్యోగ యువతకు. చెంపలేసుకో. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసినందుకు చెంపలేసుకో. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి అది జాబ్లెస్ క్యాలెండర్గా, బోగస్ క్యాలెండర్గా మారినందుకు నిరుద్యోగ యువతకు తప్పైందని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పు. అసలు ఇంక ఏ మొహం పెట్టుకొని నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నావు? దమ్ముంటారా? గన్మెన్లు లేకుండా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వస్తావా? దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్ల దగ్గరికి వస్తావా? ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వస్తావా? చెప్తారా నిరుద్యోగ యువత నువ్వు ఇచ్చినవా, ఇయ్యలేదా? నీ నిజాయితీ ఉంటే, నిజంగా నువ్వు అంతా నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నోడు అయితే రా. ఫీజు రియంబర్స్మెంట్ గురించి సావు కబురు సల్లగా చెప్తున్నావు. ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా. పోయిన 2 ఏళ్ళు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? పోయిన 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యవా? గత 2 సంవత్సరాల్లో కాలేజీల్లో చదువుకున్న 30 లక్షల మంది నిరుద్యోగుల యువత భవిష్యత్తు ఏం కావాలి? ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? పోయిన 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంటు ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పు. ఆ విద్యార్థుల పక్షాన నేను అడుగుతా ఉన్నా. కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులున్నా, పెద్ద నోట్ల రద్దయినా బీఆర్ఎస్ ప్రభుత్వం
19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పెట్టిపోతే ఆ 1,400 కోట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. నీలం తుఫాను 500 కోట్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా బాకీ పెట్టిపోతే నీలం తుఫాన్తో నష్టపోయిన రైతులకు కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు పెట్టిన బాకీని చెల్లించిపోయింది. నువ్వెందుకు ఇవ్వవు ఫీజు రియంబర్స్మెంట్? గత 2.5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రివి కదా, సగం పీరియడ్కు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడతావా? ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని బాకా కొడతావు కదా. మరి 2.5 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇస్తావా ఇయ్యవా? ఆ కాలేజీల పరిస్థితి ఏంది, ఆ పిల్లల భవిష్యత్తు ఏందో సమాధానం చెప్పు. ఇంకా సిగ్గు లేకుండా ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అంటావు. పోయిన 2.5 ఏళ్ళ క్షమాపణ చెప్తావా? ముక్కు నేలకు రాస్తావా? తప్పైందని విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతావా? ఆ పిల్లల భవిష్యత్తును ఎట్లా భద్రపరుస్తావు? ఇలా కాలేజీలో పోతే పిల్లలకు సర్టిఫికెట్లు వస్తలేవు. రోజు 10 మంది వస్తున్నారు నా దగ్గరికి, సార్ సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలకు ఫోన్ చేస్తే మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక ₹1 ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కాలేజీలు చెప్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నావు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా 15 ఆగస్టు నాడు పచ్చి బూతులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు. ఈ రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడండి. ఇవాళ అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు అర్హత ఉందా నీకు? నేను రైతు బంధు బంద్ చేయలేదు, 2,000 బెంచ్ ఇచ్చినా అని మాట్లాడండి ఇవాళ సంగారెడ్డిలో. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. గత 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు తక్కువ ఇచ్చినావు. ఇది తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రెడీగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చినావు. గన్ పార్కులు అమరవీరుల స్తూపం దగ్గర రా, తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? నేను డేటా కూడా చెప్తున్నా, ఫిగర్స్ కూడా చెప్తున్నా, లెక్కతో సహా చెప్తున్నా. 2020-21 కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 14,656 కోట్లు. 2021-22 14,772 కోట్లు. 2022-23 14,743 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత ఇచ్చాడు? 2024-25 రేవంత్ రెడ్డి గారి యొక్క ఫుల్ టర్మ్ 24-25 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రైతు బంధు 5,057 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,772. రేవంత్ రెడ్డి ఇచ్చింది 24-25లో 5,057 కోట్లు మాత్రమే. ఇప్పుడు నువ్వు 2,000 పెంచి ఇచ్చినావా, 10,000 ఎగ్గొట్టినావా? చెప్పు రేవంత్ రెడ్డి, సిగ్గుండాల అబద్ధాలు చెప్పనీకి. 2025-26 నెక్స్ట్ ఇయర్ 2025-26లో ఈయన ఇచ్చింది 11,000 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,743. 25-26లో నువ్వు ఇచ్చింది 11,000. అంటే 2 ఆర్థిక సంవత్సరాల్లో కూడా నువ్వు 2,000 పెంచి ఇయ్యలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే 15,000 కోట్లు తక్కువ ఇచ్చినావు. 2 ఆర్థిక సంవత్సరాలు కలిపితే 15,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. కానీ సంగారెడ్డిలో ఏం చెప్పిండు? పచ్చి బూతులు పచ్చి అబద్ధాలు. నేను 2,000 పెంచిచ్చిన. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఓ ముఖ్యమంత్రివి 15 ఆగస్టు నాడు మాట్లాడుతున్నావు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నావు. రైతులు ఏమనుకుంటారు అనే సోయన్ ఉండాలన్నా వద్దా నీకు? 2,000 ఇప్పుడు చెప్పు, పెంచిచ్చినావా దించిచ్చినావా? పెంచిస్తే మరి 14,743 కంటే ఎక్కువ కావాలి కదా. ఒక ఆర్థిక సంవత్సరంలో 5,057, మరొక ఆర్థిక సంవత్సరంలో 11,000. ఇప్పుడు పెంచినవా దించినవా చెప్పు. ఇంకైనా నేను 2 లక్షల రుణమాఫీ చేసిన. పోదామా నీ ఊరికి? రేవంత్ రెడ్డి నీ ఊరికి పోదాంపా. కసిరికాడ నీ ఊరు కాడ నిలబడి నీ ఊర్లో అందరికీ రైతు బంధు అయిందంటే నేను అక్కడే రాజీనామా చేస్తాను. నువ్వు రేస్తావా? ఏ ఊరికి పోదాం ఈ రాష్ట్రంలో? వస్తావా సిద్దిపేటకు? చెప్పు, నీ ఇష్టమున్న ఊరికి పోదాం, నీ ఇష్టమున్న డేటుకు పోదాం, నువ్వు చెప్పిన టైంకు నేను వస్తా. ఇద్దరం కూడా పోదాం. గన్మెన్లు వద్దు, కార్యకర్తలు వద్దు.
ఆ ఊరంతా రుణమాఫీ అయిందంటే నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రాజీనామాకు అని నేను అడుగుతా ఉన్నా. అయిందా రుణమాఫీ? దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన ఘనుడివి నువ్వు, ఘరానా మోసగాడివి నువ్వు. నిన్ను మించిన మోసగాడు ఉండడు, ఘరానా మోసగాడు అంటున్నా. అందుకే నేను కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గా మీద ఒట్టు పెట్టి దేవుణ్ణి, దర్గాను, చర్చిను మోసం చేసిన ఘరానా మోసగాడివి నువ్వు. నువ్వా మాట్లాడేది? దేవుడు కనబడితే మేము దండం పెడతాం, కానీ నువ్వు దేవుళ్ళ మీదనే ఒట్టు పెట్టి మోసం చేసిన ఘరానా మోసగాడివి నువ్వు. నువ్వు అసెంబ్లీలో చెప్పింది ఏంది రుణమాఫీ కోసం? రికార్డులు భద్రంగా ఉన్నాయి. గవర్నర్ స్పీచ్లో, ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో రుణమాఫీకి 35,000 కోట్లు పెట్టినా అని నువ్వు అసెంబ్లీలో చెప్పినావు. నువ్వు చేసింది ఎంత? 20,041 కోట్లు, 20,041 crores చేసినావు. ఐ స్టాండ్ బై మై ఫిగర్. చెప్పింది 35, చేసింది 20. 15,000 కోట్ల రుణమాఫీ ఎగ్గొట్టినావు. నీది నోరా మోరా? 2 లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుండ్రి. ఒక్క నిమిషంలో మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పలేదా రేవంత్ రెడ్డి? నీ వీడియో చూసి పంపనా? చూసుకుంటావా? ట్వీట్ చేస్తా. ఈ ప్రెస్ మీట్ అయినాక నువ్వేం మాట్లాడినావో నీకు ట్వీట్ చేస్తా, చూసుకో. అసెంబ్లీలో నువ్వు చెప్పిన 35,000 కోట్ల బడ్జెటు, నువ్వు పబ్లిక్ మీటింగ్లో 2 లక్షల మీద ఉన్న డబ్బు కట్టండి, ఒక్క నిమిషంలో మీ రుణమాఫీ చేస్తా అని చెప్పిన వీడియో నీకు పంపిస్తా, చూసుకో. ఇప్పటికైనా రుణమాఫీ చెయ్యి. మనిషివైతే, పౌరుషం ఉంటే, నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు బిడ్డవైతే చెయ్యి రుణమాఫీ. చెప్పిన విధంగా 35,000 కోట్లు చెయ్యి. రైతు బంధులో 2,000 పెంచిచ్చినా అన్నావు కదా. నువ్వు చెప్పిన ప్రకారం 2,000 పెంచిస్తే 15,000 కోట్లు బాకీ పడ్డావు. 15,000 కోట్లు ఇచ్చి నువ్వు సంగారెడ్డి చెప్పిన మాట నిజమని చెప్పి నిలబడు మాట మీద, లేదంటే క్షమాపణ చెప్పు. సంగారెడ్డిలో 2,000 పెంచి ఇచ్చినా అని అబద్ధం ఆడినా అని చెంపలేసుకో. నేను ఫిగర్ చెప్పిన 14,743 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు ఇచ్చింది ఒక సంవత్సరం 5,057, ఒక సంవత్సరం 11,000 తక్కువ ఇచ్చినావు, పెంచలేదు, దించినవు. ఐ స్టాండ్ బై మై వర్డ్. ఒక్కటన్నా నిజం చెప్తావా? రుణమాఫీ అబద్ధం, రైతు బంధు అబద్ధం, నిరుద్యోగులకు ఉద్యోగాలు అబద్ధం. అందుకే నిన్ను ఘరానా మోసగాడు అంటున్నా నేను. కరెంటు ఈయనట 24 గంటల కరెంట్ ఇస్తుండట. ఏ సబ్స్టేషన్ పోదాం? నేను మొన్న సిద్దిపేట మండలం రాఘవాపూర్ సబ్స్టేషన్ పోయినా, అంతకుముందు మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్స్టేషన్ పోయినా, అంతకుముందు నల్గొండ జిల్లా బొమ్మల రామారం సబ్స్టేషన్ పోయినా. ఎక్కడ పోయినా 10-11 గంటలకు మించి కరెంట్ వస్తలేదు. నాట్ ఈవెన్ 10 అవర్స్, 11 అవర్స్, 24 గంటల కరెంటు మాయం చేసినావు. నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలియదు. రాష్ట్రంలో సబ్స్టేషన్ల ముందు రైతులు రోజు ధర్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూలలో మాకు 24 గంటల కరెంట్ వస్తలేదు, కరెంటు సరిపోవడం లేదు అని రైతులు ధర్నాలు చేస్తున్నారు. నేను పోయి లాగ్ బుక్ బొమ్మల రామారంలో చూసినా, నర్సాపూర్లో చూసినా, రాఘవాపూర్లో చూస్తే లాగ్ బుక్ ప్రకారంగా రైతులకు 3 ఫేజ్ కరెంటు కేవలం 10-11 గంటలు మాత్రమే వస్తున్నది. చెప్పు ఇప్పుడు. కేసీఆర్ గారు నాణ్యమైన 20-24 గంటల కరెంట్ ఇస్తే దాన్ని మాయం చేసినావు. ఉచిత కరెంట్ ఆగమైపాయే, రైతు బంధు ఆగమైపాయే, రుణమాఫీ మోసమైపాయే, ఎరువులు దొరికే యాప్ పెట్టివి నువ్వు. ఇవాళ నాకు నంగనూరు మండల్ నర్మెట వెంకటాపూర్ రైతులు వచ్చింది. 10 రోజుల నుంచి యాప్లో బుక్ చేద్దామంటే సార్ మా ఊరే కనబడతలేదు యాప్లు అంటూ. నర్మెట వెంకటాపూర్ గ్రామ రైతులు యాప్లో మేము యూరియా బుక్ చేసుకుందామంటే మా ఊరు యాప్లో కనబడతలేదు సార్, ఏం చేయాలి? దుకాణంలో పోతేనేమో ఈడ అమ్మమ్మ యాప్లో బుక్ చేయమంటున్నారు, యాప్లో మా 2 ఊర్లే మాయమైపోయినాయి అంటున్నారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు? నర్మెట వెంకటాపూర్ గ్రామ రైతులు యాప్లో 2 ఊర్లే లేవు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఫోన్ చేసిన, సార్ నాకు తెలియదు సార్, కమిషనర్కే తెలుసు సార్, ఇదంతా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అవుతుంది సార్ అంటాడు. మరి ఏం కావాలా రైతులు? ఇప్పుడు కమిషనర్ దగ్గర పోవాలా? యాడికి పోవాలి? ఇలా ఆ 2020-013 యూరియా 750 రూపాయలు ధర పెరిగింది, అది కూడా దొరుకుతలేదు. డిఏపి అసలే దొరుకుతలేదు, యూరియా బంగారం అయిపోయింది, ఎరువులు దొరకాయి,
కరెంటు రాదు, రైతు బంధు ఎగబెడతావు, రుణమాఫీ ఆగమాగం సగం సగం. ఏది చక్కగా ఉన్నది? వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదలైతలేవు ఈ రాష్ట్రంలో. 1,00,000 మంది రైతులు డీడీలు కట్టి విద్యుత్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. మెదక్ జిల్లాలో 3200 విద్యుత్ కనెక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 2000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఏమైంది అని ఎస్సీ గారిని అడిగితే ట్రాన్స్ఫార్మర్లు లేవు సార్, ఏబీ కేబుల్ లేదు సార్, క్రాసారం లేవు సార్, మెటీరియల్ లేదు. నీ ముఖానికి రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేకపోతున్నావు. వెనకట ఆనాడు 4,900 ఉంటే దాన్ని 10,000 చేసినావు, ధర డబుల్ చేసినావు, కానీ రిలీజ్ అవుతలేవు. 1,00,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయి. ఇక నువ్వు రైతులకు మేలు చేసినా అని మాట్లాడతావు. తరుగు తీస్తే తోలు తీస్తా అని మాట్లాడినావు అసెంబ్లీలో. మొన్న తరుగు తీయకుండా ఈ రాష్ట్రంలో ఒక్క రైతు వడ్లు కొన్నరా? 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోల తరుగు తీసింది కదా. ఈ రాష్ట్రంలో ఏ రైతును కదిలించినా చెప్తాడు ఎన్ని కిలోలు తరుగు తీసిండ్రో. అటు తరుగు పెట్టి అట్లా మోసం చేస్తేవి, 2 యాసంగిలకు బోనస్ ఎగ్గొడుతీవి. ఇక నువ్వు రైతుల గురించి మాట్లాడతావు. ఇదా నువ్వు సంగారెడ్ల 15 ఆగస్టు నాడు మాట్లాడే పచ్చి అబద్ధాలు? ఒక ముఖ్యమంత్రి 15 ఆగస్టు నాడు పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా? మహిళల గురించి మాట్లాడతాడు. ఏం చేసినావు మహిళలకు? నువ్వు ఏం చెప్పినావు ఆ రోజు? మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాను. ఇచ్చినావా ఒక్కరికన్నా? నీ గవర్నమెంట్ వచ్చి 32 నెలలు అయింది. 32 నెలలంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఒక్కొక్కరికి 80,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. ప్రతి అక్కకు చెల్లెకు రేవంత్ రెడ్డి బాకీ 80,000 రూపాయలు. అది ఈ రేవంత్ రెడ్డి ఏమిచ్చినావు మహిళలకు? నువ్వు బీమా అన్నావు, ఇన్సూరెన్స్ బీమా అన్నావు, మహిళలకు బీమా అన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది మహిళలకు ఇన్సూరెన్స్ బీమా కోసం ఎదురు చూస్తున్నారు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి మహిళలకు రావాల్సిన బీమా పెండింగ్లో ఉన్నది. దాని గురించి మాట్లాడే తెలియలేదు నీకు. ఇంకా ఈయన ఏందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. నీ కమిషన్ల సంగతి, మీ దోపిడీ సంగతి నేను చెప్తలేను, మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు కదా. కోట్ల కొద్ది ఎట్లా దోసుకుంటున్నారో నీ ఇందిరమ్మ ఇండ్ల సంగతి, కోట్లాది రూపాయల దోపిడీ సంగతి మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డే చెప్పిండు. మీ గవర్నమెంట్లో కమిషన్లు ఎట్లా తింటున్నారో, కోట్ల కొద్ది ఎట్లా కొల్లగొడుతున్నారో, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీ గురించి మేము కాదు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పిండు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది కదా నిన్నగాక మొన్న. నీ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో నువ్వు చెప్తే నీ మంత్రులు వినరు. నీ వేం నరేందర్ రెడ్డి ఇంటలేడు. నీ వేం నరేందర్ రెడ్డి సంగతి, నీ బట్టి సంగతి, మీ పొంగులేటి సంగతి, నీ సంగతి మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిండు కదా నీ సంగతి. నీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, అంతకుముందు దానం నాగేందర్ కూడా చెప్పిండు మీ సంగతి. అవి మీకు వినబడతలేవు, నీకు కనబడతలేవు వాళ్ళు మాట్లాడినాయి. గొంతు పెద్దగా చేయగానే కేసీఆర్నో బీఆర్ఎస్నో తిడితే అన్నీ మర్చిపోతారు అనుకుంటున్నావా? ప్రజలు నీకంటే నాకంటే తెలివైనటువంటి వాళ్ళు. నువ్వు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజలు నమ్మిస్తా అనుకుంటున్నావు. అయిపోయింది నీ ఒక్కసారంటే నమ్ముతారు, ఒకసారంటే మోసం చేయగలుగుతావు, కానీ ప్రతిసారి నీ అబద్ధాలతోని ప్రజల్ని మోసం చేయలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు. ఇవాళ నేను నీ దోపిడీ గురించో, నీ మైనింగ్ స్కామ్ గురించో, నీ 22A గురించో, నువ్వు రుణమాఫీ చేయలేదనో, రైతుల ఎరువుల గురించో, రైతులకు నువ్వు ఇస్తానన్న రైతు బంధు గురించో, పిల్లల స్కాలర్షిప్ల గురించో, లేదా హాస్టళ్లలో జరిగిన స్కామ్ల గురించో ఇట్లా ప్రతిరోజు నిన్ను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నావు నా మీద. మోకాలకు బోడగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల గొంతుగా, రైతుల గొంతుగా, ఈ రాష్ట్ర ప్రజల గొంతుగా
కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఐ విల్ నాట్ లీవ్ యూ. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్గా కోర్టుకు ఈడుస్తా, డిఫమేషన్ సూటు వేస్తా. మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. ఐ విల్ నాట్ లీవ్ ఎనీబడి. రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు ఆపు, పెట్టు, అసెంబ్లీ పెట్టు, మాట్లాడదాం. రైతు బంధు 2000 పెంచిచ్చినవా దించిచ్చినవా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాంపా. దేవుడి మీద ఒట్టుబెట్టి అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా 35,000 కోట్లు ఇచ్చినవా, 15,000 కోట్లు ఎగబెట్టి 20,000 ఇచ్చినవా మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. నిరుద్యోగులకు నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాది ఇచ్చినవా, 16,000 ఇచ్చినవా మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. ఎందుకు అసెంబ్లీ పెట్టమంటే పారిపోతున్నావు? కనీసం సంవత్సరానికి 20 రోజులు కూడా అసెంబ్లీ పెట్టలేడు. నాట్ ఈవెన్ 20 days. అసెంబ్లీ అంటే వణికిపోతుండు రేవంత్ రెడ్డి, గజగజలాడుతుండు. ఎందుకు పెట్టలేవు అసెంబ్లీ? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, 50 రోజులు పెట్టాలి, 100 రోజులు పెట్టాలి అసెంబ్లీ అన్నావు కదా. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 20 రోజులని అసెంబ్లీ పెడుతున్నావా నువ్వు? చెప్పు, పెట్టు అసెంబ్లీ, మాట్లాడదాం ప్రజా సమస్యల మీద. కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో అబద్ధాలు మాట్లాడడం కాదు, అసెంబ్లీ వేదికగా మాట్లాడదాం రా. పనికి మాలిన మాటలు కాదు, ప్రజల కోసం ఏం కావాలనో ఆలోచించు. ఉమ్మడి జిల్లాకు వచ్చినావు, అరే ఏ రకంగా ఉన్నాయి రోడ్లు, కాలు చేతులు ఇరిగిపోయి యాక్సిడెంట్లు అయ్యి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్ల గురించి మాట్లాడు. మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, ఆ నీళ్ళ గురించి మాట్లాడు. సాగునీటికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నం చేయి. గతంలో జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు అమలైనయా లేవా ఒక్కసారి రివ్యూ చేయి.